హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు నేను రష్యా వాళ్ళు క్యాన్సర్కి వ్యాక్సిన్ కనిపెట్టారు అనే దాని గురించి చెప్తాం అనుకుంటున్నానండి. మనం అందరం చూసాము ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్లో వ్లాదిమిర్ పుటిన్ గారు వారి మెడికల్ క్యాన్సర్ రీసెర్చ్ టీము క్యాన్సర్కి వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్లో చాలా సత్ఫలితాలు ఇచ్చినాయని, వచ్చే సంవత్సరం అంటే 2025 కల్లా మేము ప్రజలందరికీ ఫ్రీగా క్యాన్సర్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి దింపిందండి. ఎందుకంటే ఇప్పటివరకు మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది 1-2 వ్యాక్సిన్స్ తప్పించి క్యాన్సర్కి రాలేదు. యాక్చువల్గా మనకి వ్యాక్సిన్ అంటే మనం ఏంటంటే అది మనకి ఒక జబ్బు రాకుండా ఉండటానికి ముందుగా మనం ఇచ్చేది వ్యాక్సిన్గా మనం చెప్తాము, మెడిసిన్. అదే ఇప్పుడు మనకి కరోనా ఉందనుకోండి, ఇప్పుడు కరోనా రాకుండా ఉండటానికి మనం సైంటిస్టులు కరోనాకి మనకి వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. సో అట్లానే మరి క్యాన్సర్ వ్యాక్సిన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఈ వ్యాక్సిన్ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి లంగ్ క్యాన్సర్ లాంటిది వచ్చిందనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ క్యాన్సర్ ఎక్కడైతే ఉంటుందో ఆ టిష్యూ దగ్గర నియో యాంటీజెన్స్ అని ఉంటాయి. ఏంటిదంటే నియో యాంటీజెన్స్ అంటే ఆ గడ్డ దగ్గర ఉండేటువంటి నియో యాంటీజెన్స్ ఈ కేవలం క్యాన్సర్ కణాల మీదే ఉంటుందన్నమాట. సో అవి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇండివిజువలైజ్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారండి. అంటే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినటువంటి ఆ కణిత దగ్గర నుంచి ఆ నియో యాంటీజెన్స్ అంటే పేషెంట్కి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్తో పాటు ఆ నియో యాంటీజెన్స్ని తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారు వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. సో ఇది ఇండివిజువలైజ్డ్ వ్యాక్సిన్ అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది ఏమవుతుందంటే, వన్స్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ జెనెటిక్ మెటీరియల్ తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే వ్యాక్సిన్ డెవలప్ చేస్తారో, అది వన్స్ బాడీలోకి ఎక్కించగానే ఆ ట్యూమర్ ఉంటుంది చూడండి, ఆ ట్యూమర్ దగ్గరికి ఈ కణాలు వెళ్ళి వాటిని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే మనం పేషెంట్కి ఎక్కిస్తామో పేషెంట్ యొక్క బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఈ క్యాన్సర్ సెల్స్కి ఎగనెస్ట్గా పనిచేయటానికి కణాలను ఉత్పత్తి చేయటం కూడా జరుగుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే, ఇదివరకు కొన్ని సంవత్సరాలు చేస్తే కానీ మనకి ఆ కణాలు ఉత్పత్తి అవ్వండి. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఏమైందంటే, వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మేము పేషెంట్ ఒక జెనెటిక్ మెటీరియల్ ఆ క్యాన్సర్ గడ్డ నుంచి తీసుకొని మేము వ్యాక్సిన్ తయారు చేసి పేషెంట్కి ఎక్కించి మేము రిజల్ట్స్ చూపిస్తామని వాళ్ళు చెప్పడం అనేది ఈ మధ్య డిసెంబర్న వాళ్ళు వెల్లడించడం మనకి జరిగిందనమాట. సో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్కి నార్మల్ వ్యాక్సిన్స్కి ఉన్న డిఫరెన్స్ అదండి. ఆల్రెడీ చాలామంది లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్ అనేది రావటం జరిగింది. ఇది ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ద్వారా వస్తుందన్నమాట. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కూడా వ్యాక్సిన్ ఆల్రెడీ కనిపెట్టారు. సో ఇదేంటంటే, ముందుగానే ఆ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే ఆ వైరస్ వస్తే ఈ వ్యాక్సిన్లో ఉన్నటువంటి ఇది ఏం చేస్తుందంటే ఆ యాంటీబాడీస్ని రియాక్ట్ అయ్యి వైరస్ని చంపేస్తుంది. కానీ ఇప్పుడు వీరు రష్యా వారు కనిపెట్టింది ఏంటి, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆ జెనెటిక్ మెటీరియల్ తీసుకొని ఆ గడ్డ నుంచి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కణాలను సృష్టించి అది బాడీలోకి ఎక్కింగానే ఎక్కడైతే కణతం ఉందో లేదా ఎక్కడైతే ఆ క్యాన్సర్ విస్తరించిందో మెటాసిస్ అంటో అక్కడికి వెళ్ళి ఆ ట్యూమర్ని పూర్తిగా నాశనం చేస్తుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా సైంటిఫిక్ రీసెర్చ్లో ఒక ముందు అడిగానే మనం చెప్పుకోవాలి. ఇది అన్ని రకాల క్యాన్సర్లకి పనిచేస్తుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. జనరల్గా ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి వారికి అరౌండ్ $2,800 అవుతుందని చెప్పడం జరిగిందనమాట. అయితే వారు రష్యన్ ప్రజలందరికీ ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వారందరికీ ఉచితంగా ఇవ్వటం కూడా చేస్తామని వాళ్ళు చెప్పడం వెల్లడించారు. ఇది వరకు బీపీ, షుగరు చాలా కామన్ అనుకునే వాళ్ళం అండి. కానీ ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా కామన్ అయిపోయింది. మన ఇండియాలో 2022 సెన్సస్ ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో వీటికి ఇప్పుడు ఉన్న మెడిసిన్స్, ఇమ్యూనోమాడ్యులేటరీ డ్రగ్స్, కీమోథెరపీ, రేడియేషను, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటివి చాలా లెందీ ప్రొసీజర్స్, చాలా సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకున్నది. ప్లస్ సర్వైవల్ రేటు 5 to 10 years, కొన్ని క్యాన్సర్స్కి అయితే 50 years కూడా సర్వైవల్ రేట్ ఉన్నాయండి. అయితే ఈ వ్యాక్సిన్స్ రావటం, ఈ వ్యాక్సిన్ డైరెక్ట్గా ఇండివిజువలైజ్డ్ వ్యాక్సిన్ అవటం అంటే పేషెంట్ యొక్క జెనెటిక్ మెటీరియల్లో
తీసుకొని ప్రిపేర్ చేయటం అనేది గన్ షాట్ వ్యాక్సిన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 100% సక్సెస్ అయితే కనుక క్యాన్సర్ ఫ్రీ వరల్డ్ని మనం ఆ, ముందుగా చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఈ ఈ ఈ పరిణామం త్వరగా అభివృద్ధి చెంది ఆ, మనకి